నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో పురోగతి సాధించింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. రాబోయే రోజుల్లో చీరాల ప్రాంతంలో ఉన్న బీచ్లు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్, బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. సత్యసాయి సంస్థల గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు. రామాపురం బీచ్ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్, బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా అన్నారు. వేటపాళ్లెం మండలం రామాపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రామాపురం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. చీరాల ప్రాంతంలోని బీచ్లు రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు దీటుగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని జిల్లా పర్యాటక అధికారి అన్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం రహదారులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పర్యాటకులు సముద్ర స్నానాలకు వెళ్లినప్పుడు ప్రమాదాలు జరగకుండా రిసార్ట్స్ యజమానులు వారికి అవసరమైన సూచనలు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటిలోని చెత్తను 3 రకాలుగా విభజించి వాటిని డిస్పోజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇంట్లో వాడే చెత్తను 3 రకాలుగా విభజించి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలను విభజించి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. బీచ్ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు సముద్రంలోకి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిసార్ట్స్ యాజమాన్యం చెప్పాలని అన్నారు. సముద్రం ఒడ్డున ఉన్నటువంటి సహజంగా ఉన్న చెట్లను ఎవరూ కూడా తొలగించవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పర్యాటకులు దేవుళ్లుగా భావించి సేవలు అందిస్తే రిసార్ట్లు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చీరాల నియోజకవర్గంలో బీచ్లను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా రామాపురం బీచ్ ప్రాంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులతో చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనమ్మ, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, చీరాల తహసీల్దార్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాలలో కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర SASA సాసా అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రతి నెల 3వ శనివారం రోజున మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున వేల మంది జనాభాతో ఒక పాజిటివ్ అవేర్నెస్ వచ్చే విధంగా జనాలతో అక్రాస్ ద స్టేట్ అన్ని జిల్లాలలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అని అంటే పబ్లిక్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాం. మరి ఏమి అవేర్నెస్ మనం పబ్లిక్ ఇవ్వాలి అంటే మన ఇంట్లో మనము వాడుకొని పడేస్తున్నటువంటి చెత్తని 3 విధాలుగా దాన్ని సెగ్రిగేషన్ అంటే విడగొట్టాలి. తడి చెత్త, పొడి చెత్త లేదా ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఉన్నటువంటి చెత్త. తడి చెత్త అంటే కుళ్ళిపోయే స్వభావం ఉండి ఎరువుగా మారి మళ్ళీ ప్రకృతికి, మొక్కలకి ఉపయోగపడేటువంటి చెత్త. ఉదాహరణకి కూరగాయలు కోస్తే వచ్చేది, పండ్లు వలుసుకుంటే తొక్కలు వచ్చేది, ఇలాంటివన్నీ కూడా ఆహారం మిగిలిపోయేది.
మరి పొడి చెత్త అంటే మనం బయట నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు అవ్వచ్చు, మనం ఏదైనా షర్ట్లో ప్యాంట్లో కొంటే దాంట్లో నుంచి వచ్చే కాగితాలు కవర్లు అవ్వచ్చు, మరి ఇతర రకాలుగా వచ్చేటువంటి కుళ్ళే స్వభావం లేనటువంటిది. మరి ప్రమాదకరం ఏంటంటే ఎక్స్పైర్ అయిన మందులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, బ్యాటరీలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, గాజు పెంకులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము మూడో రకం కింద కలెక్ట్ చేస్తాం. దీన్ని గనక మన కుటుంబాలన్నీ కూడా ఫ్యామిలీసు 3 విధాలుగా విడగొట్టి, అదేవిధంగా మన పంచాయతీ, రూరల్లో పంచాయతీలు, అర్బన్లో మున్సిపాలిటీలు 3 విధాలుగా విడిగా వాటిని కలెక్ట్ చేసి విడిగా వాటిని డిస్పోజ్ చేయగలిగితే చాలు. ఇంకా మొత్తం దేశం కాదు, అన్ని చోట్ల మనము అగ్రరాజ్యాలకి ధీటుగా మన యొక్క సాలిడ్ వేస్ట్ అండ్ గ్రే వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ జరిగినట్టుగా మనం భావించవచ్చు. మీరందరూ గమనించాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమం మీద ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని శాసనసభ సభ్యులు కానీ, కలెక్టర్స్ కానీ, మొత్తం ఆఫీసర్లు అందరూ కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి, అంటే ప్రతి శనివారం 3వ శనివారం కంప్లీట్గా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం, దాని మేరకు ఈరోజు మరి వాడరేవులో ఉన్నటువంటి బీచ్లో మనందరం కూడా సమావేశం అవటం, దీనికి ముఖ్యంగా ఆఫీసర్సు రావడం, ఇది చీరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలగాలి. ఎందుకు ఈ ఆఫీసర్లందరూ వీళ్ళందరూ దేనికి వచ్చారు ఈ బీచ్కి, ఏం చేస్తున్నారు ఇక్కడ అనేది తెలియాలి. ఇది తెలిసినట్టుగా కానీ అయితే కనీసం వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళ ప్రాంతాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా వాళ్ళే క్లీన్ చేసుకుంటారనేది ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం మేరకు శాసనసభ సభ్యులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఒక్కొక్క ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా చెత్త చెదారం కనపడకుండా ఉండాలనేది ఒక లక్ష్యం. అలాగే రేపు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన స్టేట్ నుంచి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్, అంటే మన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి, పాతవి, పాడైపోయినవి, ఫ్రిడ్జ్, టీవీ, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇవన్నీ ఏమైనా ఉంటే మున్సిపాలిటీ ద్వారా, మన రూరల్ ఏరియాస్ ద్వారా పెద్ద కలెక్షన్ డ్రైవ్ పెట్టుకొని దాన్ని సెపరేట్గా డిస్పోజల్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వేస్ట్ని మామూలు వేస్ట్గా కలుపుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది, మామూలుగా డిస్పోజల్ చేయలేము. కాబట్టి ఇది సెపరేట్గా రీసైకిల్ విధానంలో కలెక్షన్ చేసుకొని దాని నుంచి కూడా మన పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి ఇన్కమ్ రావాలి. దాని నుంచి కూడా ఏమైనా మంచిగా ఉంటే రీయూజ్కి పెట్టాలి. ఆ ఉద్దేశంతో ఆ థీమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ బీచ్ అయితే చూస్తే చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చాలా పెద్ద బీచ్, 10 కిలోమీటర్ వైట్ శాండ్ మొత్తం. సో పెద్దగా ఇక్కడ టూరిజం కూడా డెవలప్ చేసుకోవచ్చు. పైన స్టేట్ లెవెల్లో కూడా నేను ఇది రిపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఏరియాకి లాస్ట్ 5 ఇయర్స్లో కూడా బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో పురోభివృద్ధి సాధించిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ బాపట్ల కార్యక్రమాన్ని బాపట్ల పురపాలక సంఘం వారు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పారిశుద్ధ్యం మెరుగుపడిందని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి జిందాల్ సంస్థకు పంపించడం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశుభ్రమైన వీధి, పరిశుభ్రమైన కాలనీ, పరిశుభ్రమైన బాపట్ల, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్, పరిశుభ్రమైన భారతావని మనం చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బావుడ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. మన మున్సిపాలిటీ ఇదివరకు ఇప్పటికి చాలా పురోగతి సాధించింది. పన్నులు వసూలు చేసే విషయంలో కానివ్వండి, పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి, అలాగే ఎన్నో టన్నులు చెత్తని వదిలేసిన గత ప్రభుత్వాన్ని ఆ చెత్తని క్లీన్ చేసి ప్లాస్టిక్, శాండ్కి, మట్టికి అది వేరు చేస్తూ, గాజు పెంకులు ఇంకొక వైపు వేరు చేస్తూ, దానికి మళ్ళీ తిరిగి జిందాల్ సంస్థకి లారీలో పంపించేస్తూ
ఆ చెత్తను క్లీన్ చేయటంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు మన మున్సిపల్ సిబ్బందితో పాటు ఉన్న కమిషనర్ గారు. ఒక పరిశుభ్రమైన కుటుంబం, పరిశుభ్రమైన వీధి, పరిశుభ్రమైన కాలనీ, పరిశుభ్రమైన బాపట్ల, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్, పరిశుభ్రమైన భారతవనిని మనం చూడాలంటే 140 కోట్లున్న ఈ జనాభాలో ప్రతి కుటుంబం కూడా వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ కుటుంబాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఆరోగ్య శాఖ మంత్రిని 6 నుంచి 7 సార్లు కలవటం, దాన్ని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటూ ఏ కాలేజీకి డబ్బులు ఎలా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో సమగ్రమైన చర్చలు జరపటం కూడా జరిగింది. అందులో మంది సెకండ్ ఫేజ్లో రాబోయే సంవత్సరంలో 2026లో బిగిన్ అవుతుందని ప్రభుత్వం తెలియజేయటం కూడా జరిగింది. మరలా మనకి మంచి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వస్తుంది అనడానికి ఒక సంవత్సరం లేట్ అయినా బాపట్లలో ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరత, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాలక్రమేణా ఆరోగ్యం మీద కన్సెంట్ పెరుగుతూ ఉన్నది. అందులో భాగమే మన పరిసరాల పరిశుభ్రత. మరి మేము చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడు రాముడు మంచి బాలుడు, ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేస్తాడు, చల్లనీళ్ళతో స్నానం చేస్తాడు, ఉతికిన బట్టలు వేసుకుంటాడు, భోజనం చేస్తాడు, బడికి వెళ్తాడు అని చెప్పేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే లేవంగానే పాచిమొహంతో కాకుండా ఒళ్ళంతా శుభ్రంగా స్నానం చేసి అన్నం తిని బడికి వెళ్ళరా, శుభ్రత నేర్పించే దాంట్లో భాగం అది. అట్లాగనే పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. నేను మన బాపట్లలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కాలనీ ఈ వివేకానంద కాలనీ. 3వ శనివారం, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శానిటేషన్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ప్రతి పట్టణంలో కానీ పల్లెల్లో కానీ శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరంకు సంబంధించి ప్లాన్ అనేది డిసైడ్ చేసి ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ ఈ శానిటేషన్ హెల్త్ డెవలప్మెంట్ గురించి డే బై డే రివ్యూ చేసుకుంటూ దానికి కావాల్సిన సిస్టమ్స్ను డెవలప్ చేసుకుంటూ పోతూ ఉన్నాము. అదేవిధంగా ఫస్ట్ సాటర్డే మనకు డిసెంబర్లో స్టార్ట్ అయింది. డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడు మన పబ్లిక్ ప్లేసెస్ కానీ పబ్లిక్ ఆఫీసెస్ కానీ మన సరౌండింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ సరౌండింగ్స్ను ఎలా ఫస్ట్ మన ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరూ క్లీన్ చేసుకుంటే ఊరంతా క్లీన్ అవుతుంది. అదేవిధంగా ఊరు క్లీన్ అయినప్పుడు పట్టణం క్లీన్ అవుతుంది, స్టేట్ క్లీన్ అవుతుంది అనే ఉద్దేశంతో డిసెంబర్లో ఫస్ట్ 3rd సాటర్డేలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేటప్పటికి ప్రతి ఇంటి నుంచి మనము డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అదేవిధంగా దాన్ని క్లియర్గా మనం మన డిస్పోజ్ సెంటర్కు చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మంత్లో మనకి పెట్టారు. సెకండ్ మంత్కి వచ్చేసరికి సెగ్రిగేషన్ అంటే కంప్యూటర్లు, ట్యాబ్లు, ఇంకా మన ఛార్జర్లు, ఫోన్లు చాలా అంటే వాటి ఎక్స్పైరీ టైం అయిపోయి వేస్ట్గా మన ఇళ్లలోనే పడిపోయి ఉంటాయి. అవి పాడైపోయాయి కదా అని మనం ఇష్టం వచ్చినట్లు పడేయకుండా వాతావరణంలో, ఎందుకంటే వాతావరణ కాలుష్యం జరుగుతుంది, వాటి వలన వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దానిలో చాలా రకాల ప్రమాదకరమైన వస్తువులు ఉంటాయి. వాటిని మనం ఎట్లా పడితే అట్లా చేయకుండా మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో వాటిని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ రీయూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని స్వతంత్ర పోరాటంలో పాల్గొని భారతదేశ ముద్దుబిడ్డగా ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు సెంటర్లో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివరామిరెడ్డి, బావుడ చైర్మన్ చిలకల రాజశేఖర్ బాబు, నియోజకవర్గ సమన్వయకర్త వెంకట శివనారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వ్యక్తి, స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల్లో కలిసి భారతదేశ ముద్దుబిడ్డగా
ఆయన ఎన్నో ప్రయాణాలు చేశారు. మన రాష్ట్రానికి సంబంధించి మన ప్రాంతానికి ఎన్జి రంగా గారు మనందరికీ తెలుసు. ఆయనకి ఒక శిష్యుడిగా, ప్రథమ శిష్యుడిగా ఎన్నో కార్యక్రమాల్లో పాలుపంచడమే కాకుండా గౌతు లచ్చన్న గారిని మన రాష్ట్రం అంతా ఈరోజు విగ్రహాలు పెట్టి ఆయన స్ఫూర్తిని, ఆయన చేసే పనుల్ని మనం గుర్తుపెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నామంటే ఒక మంచి వ్యక్తిని, మహా వ్యక్తిని, గొప్ప వ్యక్తిని, రాష్ట్రానికి అవసరమైన వ్యక్తిని దేశం భరతబాత ముద్దుబిడ్డగా ఈరోజు మనం కొలుస్తున్నామంటే అది నిజంగా కూడా చాలా గొప్పతనం, మన ధర్మం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 19వ వర్ధంతి వలన ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా ఆయన చేసిన పనుల్ని పుణికిపుచ్చుకుని మనం కూడా జీవితం సాగించాలా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన ఈ గౌతు లచ్చన్న గారి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడానికి మనం ఒక్కచోట రావటం అనేది కూడా చాలా మంచి విషయంగా వర్ణిస్తా. బాటసారులు, ప్రయాణికులు వేసవి చలవేంద్రాన్ని ఉపయోగించుకోవాలని తహసీల్దార్ సుందరం అన్నారు. కర్లపాళెం సంఘం పాల కేంద్రం సమీపంలోని బస్టాండ్ వద్ద పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వేసవి చలవేంద్రాన్ని తహసీల్దార్ సుందరమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క లలిత కుమారి, కార్యదర్శి సునీత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈఓపీఆర్డి శ్రీనివాసరావు, ఎంఈఓ మనోరంజని తదితరులు పాల్గొన్నారు. కల్లపాలెం గ్రామ పంచాయతీలో మన పంచాయతీ ఆఫీసు, లైబ్రరీ, చిన్న బస్టాండ్ సెంటర్లో ఇటు గణపవరము, చింతాయిపాలెం వెళ్ళే వాళ్ళందరూ బాటసార్లకి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశాము. దీన్ని బాగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వాటర్ పెట్టేసేస్తాము కాబట్టి దాన్ని శుభ్రంగా వినియోగించుకొని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో కోస్టల్ ఆక్వా సీ ఫుడ్స్ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, రైల్వే బోర్డు మాజీ సభ్యులు మోసిన్ నియాజీ ప్రారంభోత్సవం చేశారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఆర్గానిక్ ఆక్వా మందులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, రైల్వే బోర్డు మాజీ సభ్యులు మోసిన్ నియాజీ అన్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్గానిక్ కోస్టల్ సీ ఫుడ్స్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం మండలం ఆక్వా ఉత్పత్తులకు పేరుగాంచిందని, కోస్టల్ ఆక్వా సీ ఫుడ్ ద్వారా ఎలాంటి రసాయనాలు లేని ఆర్గానిక్ మందులను అందుబాటులో ఉంచడం పట్ల కోస్టల్ ఆక్వా సీడ్స్ నిర్వాహకులు సాయిన ఏడుకొండలు, షేక్ సిరాజులను అభినందించారు. ఆర్గానిక్ మందులను వినియోగించడం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడి లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు పఠాన్ రాజేష్, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలా బేగ్, తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు కరీముల్లా, అడ్వకేట్ జబ్బార్, ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షులు రషీద్, దిలీప్, పఠాన్ సర్దార్ ఖాన్, ఆరిఫ్, ఆక్వా రైతులు, స్థానికులు పాల్గొన్నారు. చిన్నగంజాం గ్రామంలో మన ఏడుకొండలు గారు, తర్వాత సిరాజ్ జానీ గారు సీ ఫుడ్ సంబంధించింది, ఆక్వా ఫెర్టిలైజర్స్ సంబంధించింది బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసి ఈరోజు చాలామంది అందరి జనాలతో, తర్వాత రైతులతో ప్రారంభం చేయటం జరిగింది. ఇది అందరూ ఈ గ్రామం చెందిన రైతులు ఈ ఆక్వా సంబంధించి వచ్చి అందరూ కొనుక్కొని దీన్ని వాడితే బాగుంటుందని మనం అందరం కోరుకుంటున్నాం. చిన్నగంజాం గ్రామంలో కోస్టల్ సీ ఫుడ్స్ పేరుతోటి నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి సిరాజ్ జానీ కొండల్ గారు మరి వారు రైతులకు లాభాలతో పాటు పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆర్గానిక్ మరి ఉత్పత్తులను వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన కార్యక్రమం. అలానే వీరి వ్యాపారం ముందు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ భగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి వార్షిక తిరునాళ్ల కార్యక్రమం ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ
బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవం ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఆలయ సమీపంలోని పరిసర గ్రామాల భక్తులు అభిప్రాయాల మేరకు ఈ నెల 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు అమ్మవారి వార్షిక తిరునాళ్ల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వ తేదీన అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఘటాలను చెరుకుపల్లి మండలం కుంచాలవారిపాళ్లెం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇదే విధంగా చందోలు భవనం వారిపాళ్లెం, చోడిపాళ్లెం, సంగుపాళ్లెం, కోడూరు తదితర గ్రామాల్లో అమ్మవారి ఘటాలను ఊరేగింపు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతోందన్నారు. 3వ తేదీన అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో తవ్వకాలలో లభించిన అమ్మవారి అతి పురాతన బంగారు ఆభరణాలను స్టేట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించడం జరుగుతుందన్నారు. భక్తుల దర్శనార్థం అమ్మవారికి అతి ప్రాచీన బంగారు ఆభరణాలను అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 4వ తేదీన అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకోవడంతో వార్షిక తిరునాళ్ల కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. అదేవిధంగా మే 5వ తేదీన బండ్లమ్మ జన్మదినోత్సవం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుందని వివరించారు. బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శక్తి శ్రీ బగళాముఖి అమ్మవారు. శ్రీ బగళాముఖి అమ్మవారు అనగానే దాదాపుగా స్వయంభువుగా కలిగిన దేవస్థానాల్లో ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఇది చాలా ప్రాముఖ్యత పొందింది. అటువంటి అమ్మవారి ఆలయంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ నెలలో అంటే ఏప్రిల్ 30 తారీఖు నుండి మే నెల 5వ తారీఖు వరకు అంటే 6 రోజుల పాటు అత్యద్భుతంగా చాలా వైభవోపేతంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారు 5 రోజుల పాటు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క ఊరు వెళ్ళి ఆ గ్రామం నుండి అమ్మవారి పసుపు కుంకుమలు అందుకుంటారు. స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం పంచాయతీ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, కరెంటు వైర్లు, ఫ్యాన్లను స్వీకరించారు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బందితో మండల పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోరంజని, ఏపీఎం శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ నక్కా లలిత కుమారి, కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అంటే మనకు కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఇలా కరెంటు సామాను ఇలాంటి ఏవైతే ఉన్న ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్నింటిని కూడా ఈరోజు స్వీకరించి వాటిని ఏ విధంగా ఉపయోగించుకున్నారో అటు తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితమైన ప్రాంతంలో పెట్టి దాని ద్వారా మళ్ళీ తిరిగి ఏ విధంగా సురక్షితమైన పద్ధతిలో ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మన ఈ కర్లపాలెం సచివాలయంలోని ప్రాంతం అంతటా కూడా మనం తిరిగి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వేస్ట్ పదార్థాలను వేస్ట్గా పాడేయకుండా మన సచివాలయ సిబ్బంది వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు అవన్నిటిని కూడా వాళ్ళకి ఇస్తే వాటిని వేరే విధంగా మళ్ళీ తీసుకెళ్ళి వేరే విధంగా ఉపయోగిస్తారు. కాబట్టి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ ఈ రోజు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే అవి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో మళ్ళీ వేరే విధంగా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కార్యక్రమాన్ని చేయాల్సిన కోరుతూ మల్లెలవారిపాళ్లెంలో యేసుప్రభువును సిలువ మార్గ ప్రదర్శన చేశారు. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. కర్లపాళ్లెం మండలం పేరలి మల్లెలవారిపాళ్లెం గ్రామంలో క్రైస్తవ సిలువ యాత్రను నిర్వహించారు. యేసుప్రభువు సిలువపై పలికిన 7 మాటలను ఆయా గ్రామాలలో ప్రార్థనా మందిరాల్లో పాస్టర్లు విశ్వాసులకు వివరించారు. కర్లపాళ్లెం, చింతాయపాళ్లెం, గణపవరం, పేరలిపాడు, పెదగొల్లపాలెం, నల్లమోతువారిపాళ్లెం, యాజులి, బిడారు దిబ్బ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
స్వచ్ఛతను సగిన తనుపై కొరడా చెల్లంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణ చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింలు డిమాండ్ చేశారు. కర్లపాళ్లెం మండల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు కర్లపాళ్లెంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లను ధరించి నిరసన ర్యాలీ చేశారు. తొలుత ముస్లిం మత పెద్దలు, ముస్లిం యువకులు జుమ్మా నమాజ్ అనంతరం కర్లపాళ్లెం కొత్త ఇస్లాంపేటలోని మర్కజ్ మసీద్ నుంచి జాతీయ జెండాలు చేతపట్టి కేంద్ర ప్రభుత్వం ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణ చేసిన వక్ఫ్ చట్టానికి రద్దు చేసి పాత వక్ఫ్ చట్టాన్ని కొనసాగించాలని ముస్లింలు కోరారు. ఉన్నటువంటి మీకు ముస్లింలను ద్రోహం చేయాలని ఎట్లా అనిపించింది? అయిందేదో అయిపోయింది. మీరు ఇప్పుడు వెంటనే మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకవేళ మనకు అంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఇలాంటి చట్టం కనుక ఫోర్సులు వస్తే మీరు నిస్సందేహంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మనం ఏదో పొరపాటు చేశాము, తొందరపాటు చర్యగానే అనుకుంటున్నాము కనుక ఇవాళ నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు ఎటువంటి ధోకా లేదు, దానికి నేనున్నానని చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వాలి. ఆయన తెలిసింది మా ఓట్లతోనే మరి మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేశారు. మిత్రులారా, అందరము భాగవద్రోగాలకు గురి కాకుండా ఎటువంటి కోపాతాపాలకు గురి కాకుండా వినయంగా సవినయంగా మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అలాగే భారత రాజ్యాంగంపై గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనం మోడీ గారిని కూడా మనం అడగాలి. ఇవాళ మీరు ముస్లింల కోసం చేసే ప్రతి పథకంలో ముస్లింలు ఎవరు సంతోషంగా లేరు, రోడ్లపైనే వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా టోపీ పెట్టుకుని రోడ్లపై వచ్చినటువంటి చరిత్ర ఈ ముస్లింలకు ఎక్కడా లేదు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎప్పుడు కూడా ముస్లిము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చర్య చేయలేదు. మరి 2014 తర్వాత మీరు చేసే ప్రతి చేష్టకి ముస్లింలందరూ రోడ్ల మీదకి రావాల్సి వస్తున్నటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఎందుకు మీరు గమనించాలి. అందరం కలిసి ఉంటే కలదు సుఖం అని మీరే పెద్ద పెద్ద వాక్కులు చెప్తా ఉంటారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మీడియా ప్రచారమే కాదు, వ్యక్తిగతంగా కూడా మీరు ముస్లింలకు భరోసా ఇవ్వండి. మోడీ గారు అందరి వాడు అని మీరు భరోసా ఇవ్వండి. షణ్ముఖ్ ఫ్యూయల్ స్టేషన్లో మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నిర్వాహకులు పేరాల సురేష్ను ఆదరించాలని కోరారు. కర్లపాళ్లెం మండలం బాపట్ల రోడ్లోని శ్రీ షణ్ముఖ ఫ్యూయల్ స్టేషన్ను కోన రఘుపతి సందర్శించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ మండల ప్రజలందరూ షణ్ముఖ ఫ్యూయల్ స్టేషన్ను ఆదరించి వారు అందించే నాణ్యమైన సేవలను పొందాలని వాహనదారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు ఏడుకొండలు, పి సుబ్బారావు, అమీర్ బేగ్, దేవరకొండ అంకమ్మ, మందపాటి పరమానంద కుమార్, షంషీర్, తోట వెంకటరమణ, అక్కాల శ్రీనివాసరెడ్డి, ఆసిఫ్, అట్ల నాగేశ్వరరెడ్డి, హరిబాబు రెడ్డి, శివారెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, ధర్మేంద్ర, నాగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. సురేష్ మాస్టర్ వాళ్ళ సతీమణి కలిసి షణ్ముఖ ఫ్యూయల్ స్టేషన్ని అది చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా మంచి లొకేషన్లో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మరి ప్రజలందరూ ఆదరించాలని, వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని సత్యసాయి సంస్థల గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల మండలం మారుప్రోలువారిపాళెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బాపట్ల చలపతి డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ నవ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన విద్యార్థులకు మందులు, 45 మంది విద్యార్థులకు పేస్ట్లు, బ్రష్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మరుపురోలువారిపాలెం జడ్పీహెచ్ స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ 2 స్కూళ్ళలో ఈరోజు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ చలపతి దంత క్లినిక్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆపోజిట్లో ఉన్నటువంటి వారు వైద్యులు ఈరోజు
సహకరించడం జరిగింది. వారు డాక్టర్ పద్మావతి గారు మరియు నవ్య గారు ఇద్దరు కూడా చక్కగా పిల్లల్ని పరీక్షించి వారికి కావలసినటువంటి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు టూత్ బ్రష్, పేస్టు, స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా బాపట్ల జిల్లా గ్రామ సేవల విభాగం సత్యసాయి సేవా సంస్థల వారు ఈరోజు ఈ క్యాంపుని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పటికీ గ్రామ సేవల విభాగం బాపట్ల సత్యసాయి సేవా సంస్థల వారు 51 క్యాంపులు నిర్వహించుకోవడం జరిగింది. వాటిలో 22 వెటర్నరీ క్యాంపులు, 29 క్యాంపులు వైద్య ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి స్వామివారి శత జయంతి ఉత్సవానికి మొత్తము 100 క్యాంపులు పూర్తి చేయాలని చెప్పి బాపట్ల జిల్లా వారు గ్రామ సేవల విభాగం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం మరి అనేక రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించి చక్కగా మందులు ఇవ్వడము ప్రతి చోట జరుగుతూ ఉన్నది. కావున మరి బాబావారు అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు. వారి యొక్క ఆశీస్సులతో చక్కగా క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కర్లపాళెం గణపవరం రోడ్లోని సత్యసాయిబాబా మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మహిళా భక్తులు నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని మహిళా భక్తులు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో పురోగతి సాధించింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. రాబోయే రోజుల్లో చీరాల ప్రాంతంలో ఉన్న బీచ్లు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్, బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. సత్యసాయి సంస్థల గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బెస్ట్ సిటీ న్యూస్.